ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఉంటుంది ప్రెగ్నెన్సీ ప్లానింగ్. పెద్దవాళ్ళు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడం ఏంటమ్మా, ప్రకృతి సహజంగా జరిగిపోవాలి కానీ దాని ప్లానింగ్ ఏంటి అనేసి అంటున్నారు. ఇది మంచిదా కాదా ప్రెగ్నెన్సీ ప్లానింగ్? ఇప్పుడు పెద్దవాళ్ళు ఎవరు అలా అంటలేదండి. పెద్దవాళ్ళే 3 ఏళ్ళు ఆగి రమ్మని చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళు చూసుకోలేక వస్తున్నారు మధ్యలో. ఓకే, డెలివరీ అయిన తర్వాత కనీసం 1.5 సంవత్సరం పడుతుందండి ఆడవాళ్ళకి వాళ్ళ రికవర్ అవ్వడమే కాదు, వాళ్ళ ఆర్గన్స్ అన్ని నార్మల్ అవ్వడానికి. దాని తర్వాత పిల్లలు పుడితే పర్వాలేదు. ఇప్పుడు అలా కాదు, బ్రెస్ట్ ఫీడింగ్ బేబీ ఉంటుంది, వెంటనే మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చేస్తున్నారు. ఇంకోటి మేము ఫ్యామిలీ ప్లాన్ అందరికీ చెప్తామండి, కనీసం 3 ఏళ్ళు మనం గ్యాప్ ఇస్తే 3 ఏళ్ళకి పిల్లలు అయితే నర్సరీకి వెళ్ళిపోతారు కదండి, ఆడుకోవడానికి వెళ్తారు. కాబట్టి ఈ 2 పిల్లల్ని చూసుకోవడానికి టైం ఉంటుంది. చిన్న చిన్న పిల్లలు 2 ఉంటే మనం ఎంత సతమతం అయిపోతామండి. ఎస్పెషల్లీ ఇప్పుడు నువ్వు వర్కింగ్ ఉమెన్ అయితే ఎవరు చూసుకుంటారండి? ఇప్పుడు అంతా ఒక్కరు చాలా సిచ్యువేషన్ కదమ్మా. ఇప్పుడు అదే మీరే అన్నారు పెద్దవాళ్ళు వెంటనే కలమంటున్నారని. అంటే అది ప్లానింగ్ చేసుకోవడము. ఆ తర్వాత ఇంకొక అపోహ ఏంటంటే, కొంతమందికి ఈ అపోహ కూడా ఉంది, మన సెటిల్ అయ్యాకే పిల్లలు కనాలి అని అనుకోకూడదు. ముందరి కనిస్తే వాళ్ళు మన పెద్దవాళ్ళు అయ్యే లోపల వాళ్ళు కూడా పెద్దవాళ్ళు అయిపోతారు. ఏజ్ అనేది క్యాల్కులేట్ చేసుకుంటాం. 40 years లో కంటే వాడు 60 years వస్తుంది, యంగర్ లో మనం ఓల్డ్ అయిపోతాము, వాడికి ఏం చేయలేం కదా, ఈ క్యాల్కులేషన్స్ ఎక్కువైపోతున్నాయి. కానీ ఇది పొరపాటు అండి. మీరు ఎప్పుడైతే పిల్లల్ని కలాలని అనుకుంటున్నారో ఆ టైంలో మీరు ఆలోచన చేయవలసిన విషయం ఏంటి, నా ఎకనామిక్స్ ఎలా ఉంది, నా ఫైనాన్సెస్ ఎలా ఉంది, నేను ఈ బిడ్డని పెంచగలనా, మంచి స్కూల్కి పంపించగలనా, వాళ్ళకి బట్టలు కావాల్సినవన్నీ కొనగలనా, లేదు. ఓన్లీ ఫైనాన్షియల్ స్టేటస్